హాయ్ అండి. హాయ్. మీరు చూస్తున్నారు కదా! ఇది సండే వ్లాగ్ అండి. ఏంటంటే సండే రోజు ఈరోజు మేము జలపుష్పాలు చేసుకున్నాం. అదేనండి చేపలనమాట. పచ్చి చేపలు చేసుకున్నాము. పచ్చి చేపల కూర అనేది చేసుకోవడం జరిగింది. అది నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీతో పంచుకోవాలని వీడియో అయితే తీశాను. ఓకేనండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మన చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. దానికి 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంటే ఎవరి పులుపు టేస్ట్‌కి తగ్గట్టుగా వాళ్ళు నిమ్మకాయ అయితే తీసుకోవాలి. ఎప్పుడైనా చేపల పులుసు చేసుకునేటప్పుడు వెడల్పైన బాండీ తీసుకోవాలి. అప్పుడు చేపలు అనేవి బ్రేక్ అవ్వకుండా మనకు నీట్‌గా వస్తాయి. స్టవ్ వెలిగించుకొని అది చేపల పులుసు గిన్నె అయితే నేను పెట్టుకోవడం జరిగిందండి. చూసారా? దాంట్లో ఏమన్నా వాటర్ ఉంటే మొత్తం పోతాయన్నమాట. అలా మనం పెట్టుకోవడం వల్ల మనం చేపల పులుసు వేసినప్పుడు గంట పెట్టి తిప్పకుండా మనం కుదుపుతాం కదండి, అప్పుడు ముక్కలు బాగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బాగా ఉంటాయన్నమాట. ఆయిల్ అయితే వేసేసుకొని ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత మర్చిపోయాను, అందరూ బాగుండాలి, అందులో మీ మానస ఉండాలి. ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేసి మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర. మెంతులు అంటే చాలా కొంచెం వేసుకోవాలి. ఆవాలు చిన్న సైజు ఆవాలు వేసుకోండి, చాలా బాగుంటాయి. జీలకర్ర కొంచెం వేసుకొని ఇవి దూరగా వేగిన తర్వాత ఇక మనము పచ్చిమిర్చి రెండు, ఉల్లిపాయలు 2 కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని కొంచెం దూరగా అయితే ఫ్రై చేయాలండి. సాల్ట్ వేసుకోవాలి. దీంట్లోకి తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో బాగా వేసుకోవాలి. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ లాస్ట్లో వేస్తారని, కొంతమంది ఇలాగ వేస్తారని 2 రకాలుగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగ పచ్చి వాసన పోయే వరకు దీన్ని మనం వేగనివ్వాలన్నమాట. ఇక్కడ ఇవన్నీ మనం క్లీన్ చేసి పెట్టుకుని రెడీగా ఉన్నాయి ముక్కలు. ఈ ముక్కలు ఎప్పుడెప్పుడు దీంట్లోకి వేసేసి ఎప్పుడెప్పుడు రెడీగా దీనిలోకి పసుపు, కారం 2 వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకోవడం వల్ల మనకు కారం అనేది కొంచెం ఎవరికి టేస్ట్కి తగినట్టు వాళ్ళు వేసుకోండి. కొంతమంది కారం లైట్గా తీసుకుంటారు, కొంతమంది బాగా స్పైసీగా తినాలంటారు కదా. కాబట్టి కారం అనేది మీకు నచ్చినట్టుగా మీరు తీసుకోండి. నేను దీంట్లో ఒక ఐటమ్ అయితే వేసాను, అది నేను కావాలని అయితే మెన్షన్ చేయటం లేదు. ఆ ఐటమ్ ఏంటనేది, ఆ ఇంగ్రీడియంట్ ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో గివ్ అవే అయితే నేను రన్ చేస్తున్నాను కదా. ఏప్రిల్ 8కి అయితే గివ్ అవే కాంటెస్ట్ క్లోజ్ అయిపోతుంది. లైవ్స్ అయితే పెట్టట్లేదు, నేను ఒట్టి వీడియోసే అప్లోడ్ చేస్తున్నాను. దాని ద్వారా నాకు నా వీడియోస్ ఎవరు చూస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. కాకపోతే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, బట్ కింద కామెంట్ చేయట్లేదు. ఇదిగోండి చింతపండు పులుసు కూడా నేను కలుపుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు పులుసుని మనం తీసుకొని డైరెక్ట్గా దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట. అలా మనం వేసేసుకున్న తర్వాత దాన్ని బాగా మరగనివ్వాలి. చింతపండు పులుసు మసాలాకి వాటికి పట్టాలి కదా, కాబట్టి మనం బాగా కలుపుకొని కొంచెం సేపు ఈ మిశ్రమం అంతా బాగా ఉడికే వరకు మూత పెట్టేసుకోవాలన్నమాట. మధ్యలో మీకు ఉప్పు అవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అనేది మీరు చెకింగ్ అయితే చేసుకోవచ్చు. సరేనండి, అదిగోండి నేను మొత్తము అన్నీ వేసేసాను. తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. మనకు హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసానండి. యాడ్ చేసిన తర్వాత ఉప్పు అవన్నీ చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా టేస్ట్గా కొంచెం వేసుకోవాలి, ఉప్పు తగినట్టు. ఈ పులుసు మొత్తం చిక్కపడేదాకా మనం కొంచెం సేపు వెయిట్ చేయాలి. ఆ తర్వాతే ఈ చేపలు దీంట్లో వేసుకోవాలన్నమాట. మూత పెట్టేసేసి ఇదిగోండి మనకు ఇలాగ తెరలాలి. ఇదిగోండి మన చేపల పులుసు తెరులుతుంది.
ఏమన్నా ఫిషెస్ 1 బై 1 వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత స్పూన్ అయితే పట్టుకోవాలి. ఇలా చేపల ముక్కలని వేసుకున్న తర్వాత గంటె మాత్రం దయచేసి పెట్టవద్దు, ఎందుకంటే చేపలు విరిగిపోతాయండి. మనము క్లాత్ పట్టుకొని వాటిని ఒకసారి కలపాలి, ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి అది నేను మీకు చూపించలేకపోతున్నాను. తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూశారు కదా, ఆల్రెడీ 10 నిమిషాలు అయిన తర్వాత గరం మసాలా, ధనియాల పొడి అనేది వేసుకోవాలి. ఆల్రెడీ మన చేపల పులుసు బాగా ఉడుకుతా ఏమీగా తినడానికి మనకు రెడీ అయిపోయిందండి. కొంచెం సేపు అయితే వెయిట్ చేయాలన్నమాట. ఓకేనండి, ఇదిగోండి అలా కలుపుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మన చేపల పులుసు రెడీ అయిందండి. చేపల పులుసు ఎప్పుడైనా వేడిగా తినకూడదు, కొంచెం చల్లారి తింటే, లేదంటే మరుసటి పోసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇదండి నా వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఓకేనండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.